నమస్తే, వెల్కమ్ టు బియాండ్ హెడ్లైన్స్. ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పైన బీజేపీ పైన మరొకసారి విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి బంచ్ ఆఫ్ జోకర్స్, ఆర్ఎస్ఎస్ నాయకులను బీజేపీ నాయకులను బంచ్ ఆఫ్ జోకర్స్ అంటూ మాట్లాడారు. అలాగే ఫారెన్ డిప్లొమసీ అంటే, ఫారెన్ పాలసీ అంటే హక్ చేసుకోవడమేనా అంటూ వెకిలి చేష్టలు చేశారు రాహుల్ గాంధీ ఆగస్టు 13వ తారీఖున. దీనికి సంబంధించి బీజేపీ నుంచి కూడా చాలా గట్టిగానే కౌంటర్స్ వస్తున్నాయి. అతడు ప్రతిపక్ష నాయకుడా లేకపోతే స్టాండప్ కమెడియనా అంటూ రాహుల్ గాంధీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు రాహుల్ గాంధీ ఎందుకు ఆర్ఎస్ఎస్ని బీజేపీని పదే పదే టార్గెట్ చేస్తున్నారు? పర్టికులర్గా ఆర్ఎస్ఎస్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? నాతో స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. సురేష్ కొచ్చిటి గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. సురేష్ గారు నమస్తే. నమస్కారం. ఏం సార్, అంటే అఫ్కోర్స్ అతను పార్లమెంటు లోపటైనా బయటైనా ఒకేలా మాట్లాడతారు. చాలామంది బీజేపీ నాయకులు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా అతను లీడర్ ఆఫ్ అపోజిషనా లేకపోతే స్టాండప్ కమెడియనా, ఏంటా బిహేవియర్ ఏంటి అని మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు 57 సంవత్సరాలు అయింది ఆయనకి. ఇంకా 3 సంవత్సరాల్లో సీనియర్ సిటిజన్ అయిపోతారు. కానీ ఇప్పుడు కూడా ఆయన బ్రెయిన్ ఒక కామెడీ షోలో ఉన్న 18 సంవత్సరాల అబ్బాయి లాగా ఉంది. మెచ్యూరిటీ లేదు. ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి. ఆయన ఒక పాత ముఘల్ సిస్టంలో ఉన్నారు. ఇక రాజులు ఉంటారు చూడండి, వాళ్ళ కొడుకులు కానీ ఏం చెప్తే ఎవరు ఏం చేయకూడదు, ఎవరేం మాట్లాడకూడదు. ఇదే క్రిటిసిజం రాహుల్ గాంధీ మీద చేస్తే రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏడుస్తారు. వాళ్ళ అమ్మగారు వ్యతిరేకంగానో లేకుంటే వాళ్ళ సిస్టర్ గురించి చెప్తే, నిన్న చేసిన జార్జియా మెలోని కామెంట్ సందీప్ దీక్షిత్ చేశారు. ఇవాళ ఛానల్ వాళ్ళందరూ ఆయన వెంటబడితే అసలు ఆన్సర్ చేయకుండా పారిపోయాడు సందీప్ దీక్షిత్. ఓకే, రేపు వాళ్ళ ఫ్యామిలీ గురించో వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం బేసిక్ డీసెన్సీ ఉండాలి. మీకు గుర్తుంటుంది రాజుగారు, మోదీ గారిని 2014 ఎలక్షన్ గెలిపించింది అన్నిటికంటే పెద్ద కామెంట్ వాజ్ మణిశంకర్ అయ్యర్. చాయ్ బండి, మీకు ప్రధానమంత్రి కావడానికి ఏ అర్హత లేదు, మీరు కావాలంటే ఇక్కడ వచ్చి ఛాయ్ అమ్మచ్చు ఏఐసిసి సెషన్లో అని. ఆఫీస్ బయట. అది ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ అరెగెన్స్, ఎంటైటిల్మెంట్ అంటాం ఇంగ్లీష్లో. అంటే నువ్వు ఛాయ్ వాడు, అక్కడే ఉండు, నువ్వు పైకి రాకూడదు. మేము డైనస్టీలో పుట్టాం. కాంగ్రెస్లో ఎంతోమంది సీనియర్ లీడర్లు ఉన్నాడు, కాంగ్రెస్లో ఎన్నో సంవత్సరాల సీనియర్ లీడర్ ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టి రాహుల్ గాంధీని ఒక్కరికి ఎంత లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చేశారు. వై కాంట్ అనదర్ కాంగ్రెస్ లీడర్స్ కమ్ అప్ యాజ్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్? ఆయనకన్నా బెటర్ వాళ్ళు ఉన్నారు, శశి థరూర్ ఉన్నారు, చాలా బాగా మాట్లాడతారు. దర్ సో మెనీ అదర్ లీడర్స్ హూ కెన్ స్పీక్. ఎందుకు? సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్. నేను అన్నీ డిసైడ్ చేస్తాను. ఖర్గే గారు పక్కన ఉన్నారు, అంతే. డిసైడ్ చేసేది ఆయన కాదు. ఏం డిసైడ్ చేస్తాను? కేసీ వేణుగోపాల్కి ఖర్గే కన్నా పవర్స్ ఉన్నాయి. సో ఈ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ గురించి మనం మాట్లాడే ముందు రామచంద్ర గుహ దీని గురించి మాట్లాడారు ఒకసారి. మొన్న రామచంద్ర గుహ గారి కామెంట్ వచ్చింది. ఆయన ఒక గాంధీ లాయలిస్ట్, అంటే నెహ్రూ లాయలిస్ట్. నెహ్రూ గారి గురించి పుస్తకం కూడా రాశారు ఆయన, భజన పాడుతుండే ముందు. ఇప్పుడు ఆయన కూడా తెలిసిపోయింది, దిస్ మ్యాన్ ఇస్ అ లయబిలిటీ, నాట్ అన్ అసెట్. ఎప్పుడంతే. ఎందుకంటే మీకు పొలిటిక్స్లో ఉన్నప్పుడు మెచ్యూరిటీ ఉండాలి. ఈయనకు మెచ్యూరిటీ లేదు. నాకు బాధ ఎక్కడ అనిపించిందంటే, ఆ మెలోనీ గురించి కామెంట్ కొట్టినప్పుడు ఆడియన్స్ నవ్వారు. థింక్ ఆఫ్ ద మెచ్యూరిటీ ఆఫ్ ద ఆడియన్స్. అదే భావజాలం ఉన్న వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు. రాహుల్ గాంధీ లాంటి మెంటల్ మేకప్ అక్కడ కూడా ఉంది. మీరు అప్పుడే చప్పట్లు కొట్టకుండా నవ్వకుండా క్వైట్గా కూర్చుంటే అప్పుడు రాహుల్ గాంధీకి మెసేజ్ వెళ్తుండే దట్ హీ క్రాక్ ద రాంగ్ జోక్. ఆర్ సందీప్ దీక్షిత్ కూడా తెలిసిపోదు. ఈ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ చూడండి. ఆర్ఎస్ఎస్ ఇస్ అ బంచ్ ఆఫ్ జోకర్స్. బోత్ ఇద్దరిని. రేపు కాంగ్రెస్ ఇస్ అ బంచ్ ఆఫ్ జోకర్స్ అంటే ఏమంటారు? అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్సు, డిబేట్లు, ఎఫ్ఐఆర్లు అన్నీ వస్తాయి ఒకటి తర్వాత ఒకటి. ఇది రాహుల్ గాంధీ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్. 600 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు జార్ఖండ్లో స్టూడెంట్స్ వ్యతిరేకంగా. అప్పుడు ఒక్క మాట రాహుల్ గాంధీ అనట్లేదు దాని గురించి, నాట్ వన్. అండ్ హేమంత్ సోరెన్ తెలుసు రాహుల్ గాంధీ ఛాలెంజ్ చేయడు, చేస్తే అంతే సంగతి. రాహుల్ గాంధీ పార్టీ రేపు ఉండదు అక్కడ. సో ఈయనకేంటంటే ఇప్పుడు ఒక సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఎందుకంటున్నంటే రాజుగారు, ఒక డైనస్టీ నుంచి వచ్చినప్పుడు మీకు ఎవరు మిమ్మల్ని వ్యతిరేకించకూడదు, ఇదే ఫస్ట్ కండిషన్ అన్నమాట. దానికోసం చూడండి, ఆయన స్టేజ్ మీద ఆయన ఉంటాడు, ఇంకెవరు ఉండకూడదు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఆయనకన్నా బాగా చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇవ్వరు, ఛాన్స్ ఇవ్వరు. పాపం మన దగ్గర ఉన్న ముఖ్యమంత్రులు కూడా, సిద్ధరామయ్య ముందు ఇప్పుడు డీకే శివకుమార్ కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ సతీష్ కానీ, ఈయన ఏం చెప్పినా కానీ దాన్ని చప్పట్లు కొట్టాల్సి వస్తుంది వాళ్ళకి. వాళ్ళ బాధ అనిపిస్తుంది వాళ్ళని కూడా చూసి. వాళ్ళకి లోపల వాళ్ళకి కోపం ఉంటుంది, ఏంట్రా ఇట్లా మాట్లాడతాడు ఈయన అని. ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ హోల్డ్ చేయగా ఢిల్లీకి వెళ్ళిపోయారు. డీకే శివకుమార్ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అరే మీ స్టేట్లో పేపర్ లీక్ అయింది, దాని గురించి మాట్లాడారు. ఎందుకు రాహుల్ గాంధీ పిలిచారు, అటెండెన్స్ తీసుకుంటారు, రేపు నా పోస్ట్ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ ఫ్యామిలీ ఫర్మ్ గుహ అదే అన్నారు, ఫ్యామిలీ కాంగ్రెస్ రిమైన్స్ క్రిప్పిల్డ్ బై డైనస్టిక్ పాలిటిక్స్. నేను చెప్తున్నాను రాజు గారు, ఏ రోజు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, సోనియా గాంధీని పార్టీ నుంచి తీసి పక్కన కూర్చోబెడతారో, మీరు ఇక్కడ రాకండి, వీ విల్ హ్యాండిల్ ఇట్, ఆ రోజు కాంగ్రెస్ బాగుపడతారు. 2 సంవత్సరాల కిందటో సంవత్సరం కిందటో కొంతమంది అలాగే సీనియర్లు తిరుగుబాటు చేశారు, కానీ అది వర్కౌట్. తిరుగుబాటు ఇస్ డిఫరెంట్. లేఖలు రాశారు అంతే. వాళ్ళకి దమ్ము లేదు. గులాం నబీ ఆజాద్ వీళ్ళు చాలామంది ఉన్నారు దాంట్లో, కపిల్ సిబ్బల్. ఏమైంది అది? ఎందుకంటే డైనస్టీ వాళ్ళ దగ్గర ఉంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఆ ఎండి కంపెనీ చైర్మన్ మిమ్మల్ని ఏ రోజైనా సాక్ చేయవచ్చు. మీకు ఏ అధికారం లేదు మాట్లాడడం. యూ మస్ట్ బి ద బెస్ట్ గై ఇన్ టౌన్. సాక్ చేసేస్తారు. ఎందుకు? ఆయన మేము చూసి మీరు నవ్వారు, నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావా, అంతే, టుమారో అవుట్. ఎందుకు నవ్వారు? నువ్వు గాడిద అని చెప్పి నవ్వారు, గుర్తుపెట్టుకోండి. అది లేదు. సో ఇది గుహ గారు చెప్పారు, నేను చెప్పట్లేదు, రామచంద్ర గుహ చెప్పారు ఇది. దట్ రాహుల్ గాంధీకి ఫ్యామిలీ ఫర్మ్ ఉంది చూడండి, డైనస్టీ, దీని మీదే వాళ్ళు బతుకుతున్నారు. ఓకే, ఒక ఫ్యామిలీ కంట్రోల్డ్ ఎంటర్ప్రైజ్ లాగా, ఒక మోడర్న్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ లాగా కాదు కాంగ్రెస్. అండ్ దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఎ మ్యాన్ ఇన్సైడ్ ద కాంగ్రెస్ పార్టీ, అంటే ఫ్యామిలీ. అవును, ఓకే, అత్యంత సన్నిహితుడు. రెండోది ఆయన అన్నాడు, ఈయనకి ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్. రెండు లేదు రాహుల్ గాంధీకి. డిసిప్లిన్ అంటే మీరు ఎక్కడ మాట్లాడాలి. మోదీ గారు ఆఫీస్ నుంచి నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది బయటికి, అక్కడ చాలా పెద్ద రివాల్ట్ నడుస్తుంది. నవ్వుతున్నారు అందరూ, వాట్ కైండ్ ఆఫ్ ఇడియట్ హీస్ అని చెప్పి. మోదీ గారు ఆఫీస్లో ఆయన చూసుకుంటారు, ఆయన నీకెందుకు? మీ ఇంట్లో ఏం నడుస్తుంది మోదీ గారికి తెలుసు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళావు మోదీ గారికి తెలుసు. నువ్వు ఎవరితో నా ఫోటోలో కూర్చున్న, ఒక చిన్న అబ్బాయి ఒక లేడీతో కూర్చున్న ఆ ఫోటోలో ఎవరున్నారు మోదీ గారికి తెలుసు. దే నోస్ ఎవ్రీథింగ్. అది తీసి బయట వేస్తే రేపు నుంచి రాహుల్ గాంధీ లోక్సభకి రాడు మళ్ళీ. అప్పుడు అంటారు నన్ను పర్సనలీ అటాక్ చేస్తున్నారు, నా ఫ్యామిలీని తీసుకొస్తున్నారు. అరే ఇప్పుడు ఏం చేశారు మీరు? మోదీ గారి ఫారిన్ పాలసీ వాజ్ ఫార్ బెటర్ దాన్ యువర్ ఎస్ఎం కృష్ణ. ఇంకొక మినిస్టర్ స్పీచ్ చదివాడు, ఇంకో కంట్రీ మినిస్టర్ స్పీచ్, యుఎన్లో వెళ్ళి. మీకు గుర్తుంటుంది ఆ ఎపిసోడ్. 3-4 నిమిషాల తర్వాత తెలిసింది ఆయన ఇండియా స్పీచ్ కాదు ఇది, ఇంకా ఏదో దేశాల స్పీచ్ పక్కన ఉంటే ఆ పేపర్ తీసి చదివాడని. మన ఫారిన్ పాలసీ తెలుసు మనకి, చాలా మంచి పాలసీ ఉండే మన దగ్గర. ఏది? ఇందిరాగాంధీ క్యాబినెట్లో ఏ నిర్ణయం తీసుకున్నా 15 నిమిషాల్లో అది సిఐఏ హెడ్ క్వార్టర్స్లో ఉంటుండే. ఎంఓ మతాయి వాజ్ సిఐఏ ఏజెంట్ ఇన్ నెహ్రూస్ దిస్ వన్ ఆఫీస్. నా బ్యాగ్లో ఉంది నా బుక్, మరే గారి బుక్, స్పైస్ ఆఫ్ ఇన్ సౌత్ ఏషియా అని చెప్పేసి. సో మెచ్యూరిటీ లేదు, రిగరస్ వర్క్ ఎథిక్ లేదు. మోదీ గారు లాగా హాలిడే తీసుకోకుండా పనిచేయడం, అమిత్ షా గారి లాగా పార్లమెంట్కి రావట్లేదు. అమిత్ షా రోజు వచ్చారు పార్లమెంట్కి. పార్లమెంట్ నడవకపోతే ఆయన ఏం చేయాలండి? యు ఆర్ స్టాపింగ్ ద పార్లమెంట్. ఆయన వచ్చి మాట్లాడతాడు, నేను వినను, ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు లెక్చర్స్. మీరే చెప్పారు కదా, వీ డోంట్ కేర్ అంటాడు. యూ ఓన్లీ సెడ్ వీ వాంట్ అమిత్ షా టు స్పీక్. అమిత్ షా రెడీ టు అపాయింట్. నో 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 నో, ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు హిస్ లెక్చర్. నీ లెక్చర్ వినాలనా? నీ థర్డ్ రేట్ లెక్చర్ వినాలనా? ప్రశ్నలు అడుగుతారు, సమాధానాలు వినే ఓపుకుండదు. ఈయన ఒక ప్రధానమంత్రి మెటీరియల్ దూరం నుంచి కూడా కాదు. ఈజ్ నాట్ ఈవెన్ 10% మెటీరియల్ ఆఫ్ అ ప్రైమ్ మినిస్టర్. మెచ్యూరిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి. 57 సంవత్సరాలు అయిందని చెప్పుకుంటున్న మనిషికి మెచ్యూరిటీ లేదు. ఆయనకన్నా చాలా తక్కువ ఏజ్లో ఉన్న మన వీళ్ళు రాజస్థాన్ నుంచి ఉన్న సచిన్ పైలట్, ఈజ్ మోర్ మెచ్యూర్. ఓకే, శశి తరూర్ రియలీ మెచ్యూర్. ఈయనేంటి ఏదో నేనే రాజు, అందరు నా మాట వినాలి, అందరు చప్పట్లు కొట్టాలి. ఈ ఎన్వైర్న్మెంట్లో రామచంద్ర గుహ చెప్పారు చూడండి, ఆ డైనస్టిక్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నారు. షాజహాన్, హుమయూన్, ఔరంగజేబ్, అక్బర్, వీళ్ళ ఎట్లా ఉన్నారో అదే రీతిలో పోతున్నారు. ఆయన ఎవరు నా గురించి మాట్లాడకూడదు, ఎవరైనా చెప్తే పార్టీని తీసి పడేస్తాను ఆ రోజు బయటికి. మీకు గుర్తుంటుంది
ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్ అని చేస్తున్నాడు కదా మోదీ గారి గురించి. అస్సాంలో ఒక మహిళా కాంగ్రెస్ వర్కర్, అప్పుడున్న యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఈజ్ ఫ్రమ్ కర్ణాటక, ఆయన వ్యతిరేకంగా సెక్షువల్ అలిగేషన్ చేశారని, సెక్షువల్లీ మాలెస్ట్ చేశారని ట్రై చేస్తారని చెప్పేసి ఒక ఎంక్వైరీ కండక్ట్ చేయకుండా, బేసిక్ ఎంక్వైరీ, ఆమెని పార్టీని తీసి పడేశారు. ఈయన్ని 2 వారాలు సస్పెండ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన ట్వీట్ చేస్తూనే ఉంటారు, రాహుల్ గాంధీ భజన కొడుతూనే ఉంటాడు రోజు పొద్దున్న లేసి. ఈ ప్రాబ్లం ఇది. వీళ్ళు ఏ రోజు ఈ భజన బంద్ చేస్తారో, అట్లీస్ట్ బీజేపీ స్ట్రాటజీ నుంచి నేర్చుకోండి. మీ ఆర్ఎస్ఎస్ ఇస్ అ జోక్, ఆర్ఎస్ఎస్ ఆర్ జోకర్స్ అంటున్నారు. యూ లెర్న్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్. మీ దగ్గర ఎస్ఐఆర్ నడిపించి 71 లక్షల మందిని లిస్ట్ని తీసేసినప్పుడు మీరు ఏం అవార్డు ఇచ్చారు? మీరు చేస్తే మీకు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, మీకు నామినేటెడ్ పోస్టు, ఎస్ఐఆర్ చేసిన దానికి ఆలోచించండి. అప్పుడు కూడా చేయలేకపోయారు. ఇప్పుడు థ్రెటన్ చేస్తున్నారు, మిమ్మల్ని తీసేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం. లుక్ అట్ ద బీజేపీ గైస్. వాళ్ళ డిసిప్లిన్ నేర్చుకోండి. ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలి రాహుల్ గాంధీకి ఫస్ట్ డిసిప్లిన్. వాళ్ళకి శాఖకి వెళ్తే వాళ్ళు చెప్పులు ఎట్లా పెడతారు చూడండి, వాళ్ళకి బయటకు వెళ్తే ఎట్లా కూర్చుంటారు చూడండి. టీషర్ట్ వేసుకొని పార్లమెంట్కి వెళ్తాడు. ఏంటండి దిస్ ఇస్ డెకరమ్ అండ్ డీసెన్సీ ఫర్ ఎవ్రీథింగ్. వాళ్ళ పార్టీలో చూడండి అందరూ ఎట్లా వస్తారు, ఈడొక్కడే టీషర్ట్. నిన్న కూడా సార్ అక్కడ అదే ప్రోగ్రాంలో అక్కడ నేషనల్ యాంథమ్ ప్లే చేస్తున్నారు, ఈయన ఒక పక్క అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు. మిగతా వాళ్ళందరూ అక్కడ నిలబడి, కానీ మినిమం కదా అది కదా వీళ్ళది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కన్సిస్టెంట్ ఎంగేజ్మెంట్ అన్నారు రామచంద్ర గు. ఆయన ఆర్టికల్ నుంచి నేను చెప్తున్నాను. అన్ని షార్ట్ లివ్డ్ సోషల్ మీడియా ఉంటుంది. ఒక వారం ఏమో ఈవీఎంల గురించి మాట్లాడతారు, మళ్ళీ ఓట్ చోరీకి వెళ్తారు. అప్పుడు ఓట్ చోరీ లేదు కొన్ని రోజుల నుంచి. నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోయేదాకా ఓట్ చోరీ రాదు. ఓకే, వెస్ట్ బెంగాల్లో జరిగింది ఓట్ చోరీ కాదంట, అక్కడ ఇంకేమో జరిగింది. వీళ్ళ ప్రాబ్లం ఇది ఏంటంటే ఇన్కన్సిస్టెంట్గా అండ్ డిక్లైన్. వీళ్ళ పార్టీలో వాళ్ళ పార్టీ 1984 తర్వాత రాజుగారు ఇవాళ దాకా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాలేదు. అంటే 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ డింట్ హ్యావ్ ఎ మెజారిటీ, నరసింహారావు డింట్ హ్యావ్ ఎ మెజారిటీ. అన్ని కోయిలేషన్తో నడిపించారు వీళ్ళు. బీజేపీ ఆఫ్కోర్స్ ఫస్ట్ 2 టర్మ్స్ అయినా వాళ్ళకి మెజారిటీ వచ్చింది కదా, 2014, 2019లో. 29లో అది 24 ఒక ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి. కానీ అర్థం చేసుకోవాలి వీళ్ళు, దే ఆర్ నాట్ క్రాసింగ్ 100. అక్కడే స్టక్ అయిపోయారు వీళ్ళు. హర్యానా ఓడిపోయారు, రాజస్థాన్ ఓడిపోయారు, మధ్యప్రదేశ్ ఓడిపోయారు, ఒడిశా ఓడిపోయారు, బీహార్ ఓడిపోయారు, వెస్ట్ బెంగాల్ ఏమనంటే ఓట్ చోరీ, ఓటర్ లిస్టులో అవకతవకలు జరిగింది. తమిళనాడులో 1 కోటి మందిని ఓటర్ లిస్టుని తీసినప్పుడు స్టాలిన్ ఒక మాట అనలేదు. ఎందుకు? బీహార్లో 1 కోటి మందిని తీసేసారు, మీ పార్టీ వాళ్ళు అబ్జెక్ట్ చేశారా? చేయలేదు కదా. తేజస్వి చేయలేదు కదా. ఎందుకు? తెలుసు వాళ్ళకి దోస్ ఆర్ ఫేక్ ఓటర్స్. ఇక్కడేమో ఇంత పెద్ద గొడవ చేస్తున్నారు. ఇది ప్రాబ్లం ఏంటంటే ది రియాలిటీ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ భారతదేశం ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ. వీఆర్ నాట్ అ మొనార్కీ. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, రేపు రెహాన్ గాంధీ, అక్కడి నుంచి నెక్స్ట్ గాంధీ, ఇదే నడుస్తుంటుంది. వీరు ఈ రూట్ మార్చకపోతే వీళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు, ఇంకా స్లైడ్ అవుతారు కిందకి. ఇప్పుడు కాదు, 2050లో ఎప్పుడైనా నెక్స్ట్ ఆఫ్టర్ వికసిత్ భారత్ 100 years ఇండియా కంప్లీట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు దగ్గరికి రారు, కాంగ్రెస్ పవర్ రారు వాళ్ళు. బికాజ్ యూఆర్ ఇడియోటిక్ కామెంట్స్. ప్రతి సందర్భానికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఒక సిచ్యువేషన్కి మాట్లాడడానికి పాయింట్స్ ఉంటుంది. అదేం కాకుండా మీకు ఏం కావాలని చెప్పుకుంటే దెన్ వాట్ ఇస్ ద పాయింట్? ఇది ప్రాబ్లం అన్నమాట. మామూలుగా పొలిటికల్ పార్టీలు ఒకదానిపై ఒకటి బీజేపీ కాంగ్రెస్పై విమర్శలు చేయడము, కాంగ్రెస్ బీజేపీపై విమర్శలు చేయడము సాధారణమే. కానీ పర్టికులర్గా ఆర్ఎస్ఎస్ని పదే ఇప్పుడు పవన్ ఖేరా కానివ్వండి, మల్లికార్జున ఖర్గే కానివ్వండి, ప్రియాంక ఖర్గే కానివ్వండి, నిన్న కూడా మాట్లాడుతున్నారు పవన్ ఖేరా, ఈవెన్ రాహుల్ గాంధీ గారు, మేము పవర్లోకి వస్తే, కాంగ్రెస్ పవర్లోకి వస్తే ఆర్ఎస్ఎస్ని వితిన్ అవర్స్లో మేము బ్యాన్ చేసేస్తామని చెప్పి మాట్లాడారు. ఏంటి ఆర్ఎస్ఎస్తో అది ఏమైనా తీవ్రవాద సంస్థనా, ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషనా? ప్రాబ్లం ఏంటి అంటే బీజేపీకి ఒక మాతృ సంస్థ అనుకోండి, అంటే పునాదుల్ని కదిలించేటువంటి ప్రయత్నమా, లేకపోతే బీజేపీని దెబ్బతీయొచ్చనా, ఏంటి వాళ్ళ టార్గెట్? ఆల్రెడీ రాహుల్ గాంధీ వ్యతిరేకంగా చాలా కేసెస్ నడుస్తున్నాయి, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా కామెంట్స్ గురించి. అలహాబాద్ హైకోర్టులో ఉంది, గుజరాత్ హైకోర్టు నడుస్తున్నది. ఈయనకి ఆర్ఎస్ఎస్ అంటే పడదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ స్ట్రెంగ్త్ నుంచే బీజేపీకి స్ట్రెంగ్త్ వస్తుంది. ట్రూ. మీరు చెప్పినట్టు బునాది ఉంది అక్కడ, ఫౌండేషన్. మీరెంత కదిలించా కదలదు. మీ గ్రాండ్ ఫాదర్ ట్రై చేశారు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ 2 times బ్యాన్ చేసి ఏమైంది? కర్ణాటకలో రూట్ బ్యాన్ చేశారు, ఏమైంది? ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చారు, ప్రైవేట్ ల్యాండ్లో ఫంక్షన్ నడిపకూడదు, రోడ్డు మీద ప్రొసెషన్ తీయకూడదు. రేపు మొహరం ఆపుతారా?
మిస్టర్ డికే శివకుమార్ రేపు మొహర్రం ప్రొసెషన్ తీస్తే మీరు ఆపుతారా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీస్తేనే మీకు ప్రాబ్లం. ఎందుకు భయపడుతున్నారు? యూ షుడ్ వెల్కమ్ ఇట్. కాంపిటీషన్ చలో వాస్, వీ విల్ ఆల్సో కంపీట్ విత్ యూ. మీలాగానే అవుతాం, డిసిప్లిన్ నేర్చుకుంటాం. ఓకే, ఒక్క లీడర్ కాదు, మేము అందరిని ప్రమోట్ చేస్తాం పార్టీలో. లేదు, ఒక్కడే అన్నిటికీ రాహుల్ గాంధీ. ప్రియాంక వస్తే కూడా భయం ఆయనకి, పబ్లిసిటీ ఆమె తీసుకెళ్ళిపోతుందని. మొన్న చూసారు మీరు, ఒక షార్ట్ చూస్తుంటారు, పార్లమెంట్ బయట వర్షం పడుతుంది, ఫోటో వాళ్ళ కోసం, కెమెరా వాళ్ళ కోసం వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు అందరూ కెమెరా ఇది అంబ్రెల్లా పెట్టుకొని నిలబడుతున్నారు, వీళ్ళిద్దరే వర్షంలో నిలబడుతున్నారు. డూ యూ థింక్ పీపుల్ ఆర్ ఫూల్స్? వాళ్ళకి తెలియదా మీరు ఏం చేస్తున్నారని? నేను అది పోస్ట్ చేశాను నా దాంట్లో, చాలా కామెంట్స్ వచ్చినాయి. నేను చెప్పాను, వీళ్ళు ఎవడో కాంగ్రెస్ వాడు కామెంట్ కొట్టాడు, వర్షంలో వాడు నిలబడున్న ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి. ఇట్లా వర్షంలో నీటి తడిచినా కావాలంటే మందాకిని మన ఒక హీరోయిన్ ఉండే, రామ్తేరి గంగామైల్, ఆమె ప్రధానమంత్రి కావాలండే. ఏంటండి వీళ్ళది? ఐ మీన్ సంబడీ షుడ్ అడ్వైజ్ దిస్ జోకర్. ఇక్కడ ఉన్నారు మన వాళ్ళ దగ్గర భజన మండలి, ఇక్కడ రాహుల్ గాంధీ వ్యతిరేకంగా కామెంట్ చేస్తే అప్పుడు కేసేస్తారు. మీరు ఎక్కడ ఉన్నారండి? ఏ లోకంలో ఉన్నారు మీరు? యు ఆర్ నౌ రీచింగ్ 60 years old, సీనియర్ సిటిజన్ అయిపోతారు. అప్పుడు కూడా మీకు మెచ్యూరిటీ లేకుండా ఎప్పుడు వస్తుందండి? 80 సంవత్సరాలనా? ఇది వీళ్ళది. వీళ్ళు అర్థం చేసి ఫస్ట్ యూ రిమూవ్ దిస్ గాంధీస్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. గాంధీస్ కాదు వీళ్ళు, ఆ ఫిరోజ్ గాంధీని పాప ఇంటి నుంచి తెరిమి బయట కొట్టిన వాళ్ళు వీళ్ళు. వాళ్ళు ఆయన పేరుతో దొంగతనం తీసుకున్నారు, కానీ నాన్నగారిని ఇంటిని బయట తొరమేశారు. అది రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ హిస్ బాడీ లైజ్ ఇన్ హిస్ ప్లేస్ ఇన్ అలహాబాద్ ఇన్ స్మాల్ గ్రేవ్. మిగతా వాళ్ళ ఫ్యామిలీ అందరికీ పెద్ద పెద్ద ఇచ్చేశారు, సో ఈవెన్ సంజయ్ గాంధీ కూడా. కానీ వాళ్ళ నాన్నగారి పేరు వీళ్ళు తీసుకున్నా కానీ ఆయన పాపం తీసుకెళ్ళి ఆయన డెడ్ బాడీ ఎక్కడ పడింది, అది మనం గుర్తుపెట్టుకో. అయినా సపరేట్ స్టోరీ. ఫిరోజ్ గాంధీ గురించి మాట్లాడితే వీళ్ళు ఎవరు బయటికి రారు రేపటి నుంచి, అంత హారిబుల్గా ట్రీట్ చేశారు ఆయన్ని. నాకు తెలుసు చాలా మటుకు. మదర్ వాజ్ హిజ్ నేబర్ ఇన్ ఢిల్లీ ఇన్ ద ఎంపీస్ క్వార్టర్స్ అప్పుడు, వెన్ హీ వాజ్ ద ఎంపీ. చాలా చెప్తున్నాము నాకు, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీ వాజ్, జెంటిల్మెన్ హీ వాజ్ ఫిరోజ్ గాంధీ. కానీ ఏం చేశారు, ఇంటి నుంచి బయట కొట్టేశారు ఇందిరాగాంధీ, నెహ్రూ కలిసి. దట్ ఈస్ వాట్ ద స్టోరీ ఈజ్. కానీ అక్కడ మనం పర్సనల్ అటాక్లు వెళ్ళకూడదు. అదే నేను మళ్ళీ చెప్తున్నాను. పర్సనల్ అటాక్ చేస్తే మోదీ గారి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది రాహుల్ గాంధీ గురించి. రోజు పొద్దున ఒక న్యూస్ ఐటమ్ రావచ్చు కావాలంటే, బట్ హీ నోస్ వే టు హోల్డ్ హార్సెస్. ఒక మెచ్యూర్ పర్సన్గా ఉన్నప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు, ఆ మాట్లాడే దాంట్లో దెర్ ఇస్ అ సిట్యువేషన్ వేర్ యూ హ్యావ్ టు స్పీక్. ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడాలి. నీడ్ టు నో బేసిస్ అంటారు సారీ, సుభాష్ చంద్రబోస్ దీని పెద్ద ఎక్స్పోనెంట్ ఉండే. నీడ్ టు నో బేసిస్, ఎంత తెలియాలో అంతే తెలుసుకోవాలి, అంతే. దానికన్నా ఎక్కువ యూ డోంట్ నీడ్ టు నో, ఎస్పెషలీ వెన్ యూర్ డూయింగ్ ఎ మిషన్, ఏదైనా పర్టికులర్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇది ఈయన ప్రాబ్లం ఇది. రాజుగారు మనం ఆర్ఎస్ఎస్ని తిట్టడము, దాంట్లో ఆర్ఎస్ఎస్ ఇస్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఇట్. ఎప్పుడో ఏనుగు వెళ్తూనే ఉంటుంది, కుక్క బోబో బోబో అంటుంది, ఏనుగు పట్టించుకుంటుందా? కాబట్టి తిరిగి కాలుతోనే కొడుతా, అంతే సంగతి. ఎక్కడో వెళ్ళి పడుతుంది అది. ఇది ఈయన ప్రాబ్లం. ఈయన రిపీటెడ్గా మీరు ఒక మాట అంటూ ఉంటే నిజమైన జనం నమ్ముతారేమో అనుకున్నారు, కానీ నవ్వుతున్నారు ప్రజలు. మీరు సోషల్ మీడియా వెళ్ళండి, అందరూ అదే అంటారు, ఏంటి మనిషి ఇప్పుడు పిచ్చోడా ఏంటిది, అసలు లాజిక్ ఉందా మాట్లాడడానికి? స్పీకింగ్ అవుట్ మెలోనీ ఇన్ ఫారిన్ ఆడియన్స్. రేపు ఇటలీ అనే హోమ్ కంట్రీ, అమ్మగారి కంట్రీ, అది బ్యాన్ చేసి పడేస్తారు వాళ్ళు. ఆలోచించండి. యు ఆర్ ఎంబరాసింగ్ దట్ ఫ్యామిలీ. వాళ్ళ సోనియా గాంధీ వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉన్నారు, ఇంకా వాళ్ళని ఎంబరాస్ చేస్తున్నారు మీరు, వాళ్ళ ప్రధానమంత్రిని. రేపు మీ ఫ్యామిలీని ఎంబరాస్ చేస్తే మీకు ఎట్లా ఉంటుంది రాహుల్ గాంధీ? సంబడి ఫ్రమ్ బీజేపీ స్టార్ట్స్ మేకింగ్ అ కామెంట్, అప్పుడు మీరు అంటారు ఓ మమ్మల్ని అటాక్ చేస్తున్నారు. రాహుల్ గాంధీకి సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఉంది. దట్ ఐఎమ్ ఎంటైటిల్డ్, నేను ప్రధానమంత్రి కావాలండి. ఎవరన్నారు నేను కాకూడదు? నేనే కావాలి ప్రధానమంత్రి. శశి థరూర్ కాదు, మల్లికార్జున్ ఖర్గే కాదు, సచిన్ పైలట్ కాదు, నేను ప్రధానమంత్రి కావాలి, అంతే, ఇంకెవరు కాదు. అలా భజన మండలి వాడుతూనే ఉంటారు, డడ్డ కొడుతూనే ఉంటారు వాళ్ళు. సార్ ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత, దాదాపు 90 అబవ్ అయిపోయింది, సెంచరీ కొట్టేశారా? సో ఈ సెంచరీ కొట్టేసిన తర్వాత కూడా ఫెయిల్యూర్స్లో మళ్ళీ అవే పాత చింతకాయ పచ్చడి ఫార్ములాలు, అదే మళ్ళీ ఈరోజు కూడా నిన్న కూడా మాట్లాడింది గౌతమ్ అదానీ అంబానీ గురించి మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్ పాత పాటనే. అవి జనం సీరియస్గా తీసుకోవట్లేదు, అవి అట్లీస్ట్ మనకు స్కోరింగ్ రావట్లేదని తెలిసినా కూడా మళ్ళీ అదే స్ట్రాటజీస్తో చేయడం అనేది, ఈజ్ ఇట్ ఇగ్నోరెన్స్, అహంకారమా, అజ్ఞానమా, లేకపోతే వ్యూహమా, లేకపోతే మూడు ఉన్నాయా? అంబానీని ఎవరు పోషి పెంచారు? విచ్ రెజీమ్ డిడ్ ఈ గ్రో అప్ ఇన్?
ధీరుభాయ్ అంబానీ కాంగ్రెస్ పాలనలో కూడా ఉన్నారు కదా, కాంగ్రెస్లోనే మొదలైంది కదా. కాంగ్రెస్లోనే మొదలైంది. వీ నీ నాట్ క్రిటిసైజ్ ధీరుభాయ్ అంబానీ. ఆ బిజినెస్ ఆ టైంలో అట్లా ఉండే, లైసెన్స్ రాజు ఉండే, ఆయన ఎక్స్ప్లాయిట్ చేశాడు. రాహుల్ బజాజ్ ఇదే కాంగ్రెస్ వాళ్ళు జమ్నాలాల్ బజాజ్ సన్ గ్రాండ్ సన్ ఏదో చెప్పేసి ఆయనకు కూడా లైసెన్స్ ఇచ్చారు. ఒక్క స్కూటర్ ఇంకెవరు తయారు చేయకూడదు, ఆయనే తయారు చేయాలి. 3rd క్లాస్ స్కూటర్ బజాజ్ ఆయనే అన్నాడు, 3rd క్లాస్ స్కూటర్ తయారు చేస్తున్నాం మేము. కానీ లైసెన్స్ రాజు ఎవరిని ఇంకా స్కూటర్ అనిపించింది. వేరే కంపెనీ ఒకసారి మిగతా కంపెనీలు ఓపెన్ అప్ చేశారు నరసింహరావు గారు. బజాజ్ ఇస్ గాన్ టుడే, ఎక్కడో ఉంది అంతే. ఇది నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ టైంలో వీళ్ళకి కాంపిటీషన్ లేకుండే. కాంగ్రెస్ వాజ్ లైక్ బిఫోర్ లైసెన్స్ రాజ్ టైంలో ఆ కాంగ్రెస్ ఒకటే ఉండే. మ్యాక్సిమం ఎవరుండే, జనసంఘ్ వచ్చింది, దాని తర్వాత 84లో బీజేపీ వచ్చారు. 2 ఎమ్మెల్యేలు, జంగారెడ్డి గారు హన్మకొండ నుంచి, ఆకార్ పటేల్ మేసా నుంచి గెలిచారు. అక్కడి నుంచి బీజేపీ ఎట్లా గ్రో అయ్యారు నేర్చుకోండి. 2 టర్మ్స్ అద్వానీ గారు ఛాన్స్ ఇచ్చారు. అద్వానీ గారు ఒక పాయింట్ బియాండ్ తీసుకెళ్ళలేకపోతే మోదీ గారిని తీసుకొచ్చారు. అన్నోన్ క్వాంటిటీ, వాజ్ ఓన్లీ గుజరాత్ చీఫ్ మినిస్టర్. ఆయన చూపించారు మెజారిటీ తీసుకురాలి 2014లో, దెన్ 2019లో, 2024 ఎస్ దే వాజ్ అ రిడక్షన్, బట్ నాట్ ఎ మేజర్ ఫెయిలియర్. మీలాగా 100 వాళ్ళేరు, ఇంకా 55, 45, 100 ఇదే ఉంది మీది. ఇంకా మీరు ముందుకు వెళ్ళలేరు. ఈ బీజేపీ ఇప్పుడు గెలిచిన సీట్లో వెస్ట్ బెంగాల్ మీకు ఏం రాలేదు, ఏమొచ్చింది 2 సీట్ల. ఏ రోజు మీరు ఈ పాలిటిక్స్ డివైసివ్ పాలిటిక్స్ నడిపిస్తారో, ఆర్ఎస్ఎస్ని ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు రాజుగారు అర్థం చేసుకోండి. ముస్లిం ఓట్స్ కోసం, ఇంకేం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంటారు, అక్కడ రాహుల్ గాంధీ అంటున్నారు అంతే. ముసల్మాన్ అయితే కాంగ్రెస్ అయితే ముసల్మానే, ఇదే కదా వీళ్ళది. ఎస్ఐఆర్లో మైనారిటీస్ తీసేస్తున్నాయి, ఎక్కడ తీసేశారు? ఎస్ఐఆర్లో పేదోళ్ళని తీసేస్తున్నాయి. పేదోళ్ళని సపరేట్గా రాసుంది ఎస్ఐఆర్లో. మీ బిఎల్ఏలు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? మీకేం కావాలి? చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ లిస్టులు చేర్చాలన్నా? ఈ రాహుల్ గాంధీ యాటిట్యూడ్ ఉంది చూడండి, అది వాళ్ళ పార్టీలో కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు పార్టీ ముఖ్యమంత్రుల్లో అదే బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. సేమ్ యాటిట్యూడ్, దే ఆర్ టాకింగ్ ద సేమ్ లాంగ్వేజ్. డికే శివకుమార్, నీకు రాజీనామా చేయండి, రాజీనామా చేసి వెళ్ళిపో. ఎమ్మెల్యేల దగ్గర చెప్తున్నాడు, రాజీనామా చేసి వెళ్ళిపో. చేశారనుకోండి గవర్నమెంట్ పడిపోతుంది, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. ఈ అరగెన్స్ని చూడండి, అండ్ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్, అండ్ నడుస్తున్న బాడీ లాంగ్వేజ్ అన్నీ స్క్రిప్టెడ్. ఇది ఒక డ్రామాలో ఎట్లా యాక్ట్ చేయాలో అది చూసి రాసిస్తారు. అదర్వైజ్ ఈ డజంట్ నో ఎనీథింగ్. మెచ్యూరిటీ లేదు. నేను అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 57 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎప్పుడండి మీ మెచ్యూరిటీ రావు? 2-3 ఏళ్ళు అయితే సీనియర్ సిటిజన్ అయిపోతారు. దాని తర్వాత నవ్వుతారు, పీపుల్ విల్ పిటీ యూ. దాని తర్వాత మీకు డెమెన్షియా వస్తుంది, మర్చిపోతారు మళ్ళీ కొన్ని. యూ షుడ్ అండర్స్టాండ్ వేర్ థింగ్స్ కమ్ ఫ్రమ్. మీకు ఒక మెచ్యూరిటీ ఉండాలి, అది లేదు. పార్లమెంట్లో మీరు అడ్రస్ చేసినప్పుడు మోదీ పారిపోతున్నారు, అమిత్ షా పారిపోతున్నారు. యూ థింక్ పీపుల్ ఆర్ ఫూల్స్? మీరు చెప్పేదే బిలీవ్ చేస్తారా వాళ్ళు? అది మీ పార్టీ వాళ్ళు బిలీవ్ చేస్తవచ్చు బహుశా. వాళ్ళ పాపం చాయిస్ లేదు, వాళ్ళకి నమ్మాలి, నమ్మకపోయినా నటించాలి. అట్లీస్ట్ నటించాలి, నవ్వాలి, చప్పట్లు కొట్టాలి, లేకపోతే పదవి, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాలి. రాహుల్ గాంధీ దేవుడి తర్వాత రాహుల్ గాంధీ దిగి వచ్చిండు మమ్మల్ని కాపాడడానికి, దేశాన్ని కాపాడడానికి. ఎవరండి? యూ లుక్ ఎట్ హిస్ కామెంట్స్, ఇమ్మెచ్యూర్. చిన్న పిల్లలు కూడా అట్లా మాట్లాడరు. ఇడియట్స్ అంటారు. పార్లమెంట్ లోపల ఈరోజు జోకర్స్, బంచ్ ఆఫ్ జోకర్స్ అంటున్నారు. ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ పెథటిక్ అని చెప్ప, అంతే, ఇంకేం చెప్పక్కర్లేదు. ఐ థింక్ ఈజ్ టోటలీ ఎ గాన్ కేస్. ఆయన ఇప్పుడు రాజీనామా చేసి ఇంకెవరినైనా సచిన్ పైలట్ కానీ శశి థరూర్ని లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చేసి రిటైర్ అయ్యి వెళ్ళిపోవాలి. ఏదైనా అయిపోయింది కదా, 57, 58 అయితే రిటైర్ అయిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. ఏదైనా రెవల్యూషన్ జరగాలి అక్కడ. ఇంటర్నల్గా ఏమైనా కాంగ్రెస్లో రెవల్యూషన్ జరిగితే అలాంటి డెసిషన్ వస్తుంది రాజు గారు. వెన్ యూ రియలైజ్ యువర్ లీడర్ ఈజ్ యూస్లెస్, దెన్ రెవల్యూషన్ విల్ కమ్. చాలా రోజుల నుంచి వాళ్ళు సహిస్తున్నారు పాపం. ఏం చేయాలని అర్థం కావట్లేదు వాళ్ళకి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఒక రోజు దట్ దిస్ ఫెలో ఇస్ ద లయబిలిటీ. తెలిసిపోయింది వాళ్ళకి కానీ ఏం చేయలేరు వాళ్ళు. బికాజ్ ఇట్స్ అ ఫ్యామిలీ హెల్త్ కన్సర్న్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అక్కడ ఏమైనా అంటే ఎండీ డిసైడ్ చేస్తారు, చైర్మన్ డిసైడ్ చేస్తారు, అంతే సంగతి. మిగతా ఎవ్వరికి వాయిస్ లేదు ఆ పార్టీలో. పెద్ద పెద్ద లొల్లి చేస్తాడు కేసీ వేణుగోపాల్. ఈ కేసీ వేణుగోపాల్ సంగతి ఎలా అంటే కేరళకి వెళ్ళండి, వాళ్ళు చెప్తారు ఆయన సంగతి ఏముందని. అక్కడ ఎవ్వడు పట్టించుకోరు ఆయన కేసు. బికాజ్ ఈ సిట్టింగ్ ఇన్ రాహుల్ గాంధీస్ ఆఫీస్, అందరు సీరియస్ తీసుకుంటారు ఆయన. బికాజ్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ సీరియస్ తీసుకుంటారు, ఎందుకంటే బీఫామ్ ఇష్యూ చేస్తాడు రేపు. కేరళ ముఖ్యమంత్రి గారిని ట్రై చేశాడు, వాళ్ళు కొట్టుపడేశారు. వాళ్ళు ఇక్కడికి వస్తే అంతే సంగతి చూసుకుంటా అని చెప్పారు కేరళ వాళ్ళు.
డెస్పరేట్గా ఎమ్మెల్యేలు సిగ్నేచర్ తీసుకున్నాడు. 65 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు నన్ను సపోర్ట్ చేస్తున్నాను రాసి సిగ్నేచర్ తీసుకున్న మనిషి కేసీ వేణుగోపాల్. ఏమైంది? సతీష్ బికాజ్ ఈ సిట్టింగ్ ద రేపు ఈయన తీసి పక్కన పెడుతుండే కరేపేలాగా పక్కన పడేస్తే ఒక కుక్క కూడా తిరిగి చూడండి. ఆ సంగతి కేసీ వేణుగోపాల్ ఉంటుంది. ఇదే ప్రాబ్లం మనం ముందు కూడా చూసాం. వి సా వాట్ హ్యాపెన్ విత్ ఇందిరా గాంధీ అరెగెన్స్, వాట్ హ్యాపెన్ విత్ రాజీవ్ గాంధీ ఇండిఫరెన్స్తో. ఇప్పుడు ఈయనది సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్. మీరు ఆ స్టేజ్ మీద డ్రామా చేస్తారు చూడండి. ఎనీ కిడ్ సైకాలజిస్ట్ విల్ మేక్అవుట్, బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ విల్ మేక్అవుట్ ఇదంతా ఫేక్ అని చెప్పేసి. ఎనీవే గడిచిన తప్పుల నుంచి ఏమైనా లెసన్స్ నేర్చుకుంటారని ఆశిద్దాము, కానీ అది కూడా అత్యాశనే. ఒక రెస్పాన్సిబుల్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి, కానీ అలా ఉండట్లేదు. ఇట్ ఈస్ వెరీ పాథటిక్. ప్రజలంతా చూస్తున్నారు, వాళ్ళకే వదిలే నవ్వుతున్నారు చూస్తున్నారు అవన్నీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ. మరి పార్లమెంటు లోపల కానీ పార్లమెంటు బయట కానీ పర్టికులర్గా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వ్యవహార శైలిపైన, ఆయన మాట్లాడినటువంటి విధానం పైన మీ అభిప్రాయాలు ఏంటి? మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.